రూపాయలు. సరే సరే చూసుకుందాం రే చూసుకుందాం. కొంచెం బాగుంది. ఎవరు వచ్చి తర్వాత చేస్తారు నాకు? రాత్రి ఈ సంఘానికి డబ్బులు వచ్చేలాగా డాక్యుమెంట్స్ వచ్చేలాగా చేయాలి. నేను ఎంతో మందికి సాయం చేసిన, ఇంకా కొత్త ఏమన్నా చేద్దామా? ఐడియా. మనం దారిలో పోతుండే కానీ పిచ్చి వాళ్ళు కనిపిస్తున్నా వాళ్ళకి ఇచ్చేసిపోదాం. గుడ్ ఐడియా. అన్నయ్య మంచిగా బేరం ముందు రావడానికి వచ్చినావు కదా ఇంకా. అరే నిద్ర వస్తున్నావు పనుకున్నావా? పాట లేకుండా నిద్ర సరే పాడవాడు పనుకోము. నాకు ఆగమే వాడన్నా. సరే పనుకో. రేపు తవుడు మంచి బీటేరా. సరే పిల్లల బుబ్బేమో పాట పాడేదా? లేదా? సరే పాపల బుబ్బేమో పాట పాడదా? ఏదో తోపరా ఇవ్వు. పాపల బుబ్బేమో ఏ పాట వద్దు కానీ మంచి కొత్త పాట పాడదురా. కొత్త పాట సరేనా? సరే సరే మంచి బీటున్న పాట పాడు. సరే తాతయ్యో తాతయ్య తాతయ్యో తాతయ్య తాతయ్యో తాతయ్య తాతయ్యో అమ్మమ్మో. ఎవరంటే అరే ఎవరంటే అరే రే ఆప్రా నువ్వు ఆ మూల కూసోపో. మరిద్దరం పన్ను పెట్టుకున్నా కదా కూసోపో. మరిద్దరం గొడవ పడ్డావు అనుకో ఎవరికి ఎక్కడో పోతారు. కూసోపో. రే నేను మంచిగా చెప్తున్నా కూసోపో. ధర్మం చేస్తాను నాకు. నేను అడుగుతా నువ్వు కూసోపో. మీరు ధర్మం లేదు. బ్యాంక్ చెక్ ఇది తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చిన అనుకో పైసలు ఇస్తారు. నువ్వు ధన్వంతుడు అవుతావు దేవుడు. సరే ఇది తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చిన అనుకో పైసలు ఇస్తారు. దేవుని కృప ధన్వంతుడు అవుతావు. తెలుసారా మూతుకునేది వాళ్ళకి పనికిరాందే మనకి ఇచ్చిన మూతిరా. ఏ నాకు వద్దురా, నాకు సముద్రంలో పోరా నాయన పోరా పోరా. అరే మూతి తుడుచుకునేది రా మూతి మూతి మంచి 10 రూపాయలు దొరుకుని నీకు సగం నాకు సగం సరేనా? నేను డబ్బు నేను చేయడం చేస్తాను. కూసోపో. పందమలో కదా నమ్మకం లేదు కూర్చు చెప్తా. ఇప్పుడు నేను నా పని చేసుకుంటుంటే నువ్వు వచ్చి అన్న పన్నం పెట్టుకున్నావా అన్నావు కదా. అప్పుడు నేను సగం పెట్టే తీసుకుంటా మొత్తం పెట్టే తీసుకుంటా. చెప్పురా చెప్పురా నువ్వే నమ్మకం లేదా? అయితే నేను చేంజ్ తీసుకొస్తాను. కూసోపో కూసోపో. తెల్ల తెల్ల వచ్చి వేరుస్తుంది 10 రూపాయలు. బ్యాంక్ చెక్ చెప్తే ఒక్కసారి మూతు తుడుచుకునేది వాళ్ళకి పనికి రాదు. అందుకని మనకి ఇచ్చారు మూతు తుడుచుకొని. పోరా నాయన ఆలోచించారా? పోరా నాయన నాకు నిద్ర వస్తుంది. మూతు తుడుచుకునేది రైతేసారి చెప్పారా నీకు మూతి మూతి పనికి రాదు. అందుకని మనకి ఇచ్చారు. పోరా నాయన నిద్ర వస్తుంది. ఇది బ్యాంక్ ఇచ్చిన అనుకో పైసలు ఈ తెల్ల తెల్ల మస్తు వేరుస్తుంది. తెల్ల పలుపు తమ్ముడు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఆలోచించాను ఒకసారి. అరే వెనకల ఏముంది చెప్పరా? పట్ట పేపర్ ఇచ్చినారు, దాని ముందు ఒక పేపర్ పెట్టినారు, మన పిచ్చికి తగ్గించి మనకు మూడు చూసుకొని ఇచ్చినారు. ఒకసారి చెప్తే వాళ్ళ మూడు చూసుకొని ఇచ్చినారు. ఇది ఎంత మంచిగా ఉందిరా నీకు? ఆలోచించాను. ఏమంత తమ్ముడు రేంగా
సారాంశం ఏంటి? దేవుడు చెక్కులేదు, డబ్బు ఇస్తే ధనం 10 రూపాయలు ఇస్తే అన్నట్ట. మంచిగా చెక్కు దగ్గరికి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. నీ 10 రూపాయలు ఎట్లా సరిపోతాయా? నేను ఇందాక బ్యాంక్కి చెక్ ఇచ్చినా అవును ఇచ్చారు. మళ్ళీ బ్యాంక్ ఇచ్చినా ఇయ్యలేదు, మా వాడు అదే పని మీద పోయిండు. నేను వచ్చే పేరు అడుగుకుంటున్నా. మంచి 10 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టేస్తా, 10 రూపాయలు నాకు మంచి పేరు సెట్ అయిపోయింది. రే తమ్ముడి కర్రా అయ్యే ధర్మనడే ఇది నిన్ను ఎక్కడ చూసినట్టుందిరా. ఈ అడుగులతో నువ్వు అరా నాయనా ఇట్టంటే నువ్వు మాకు ఆ రోజు బ్యాంక్ చెక్ బట్టి ఇచ్చినప్పుడు అది బ్యాంక్ లో చూపిస్తే పైసలు వస్తాయని చెప్పిరా. అవును చెప్పిరు. పోయినా బ్యాంక్ ఇస్తే నాకు 1,00,000 రూపాయలు వచ్చింది. 1,00,000 రూపాయల నేను నమ్మరు రే. నువ్వు ఏదో దొంగట ఆడుతున్నావు నాకు తెలుసు రే. నువ్వు నా గెటప్ మార్చి నువ్వు ఈ దొంగట నాకు తెలుసు నువ్వు గెటప్ మార్చి నాకు మోసం చేద్దాం అనుకున్నావురా. నాకు తెలుసురా రే, నువ్వు దొంగట ఆడుతున్నావురా. దారాలా ఇచ్చాను. ఏ లేదురా, నువ్వు దొంగట ఆడుతున్నావు నాకు తెలుసు రే. సరే నీలా గట్ట కావాలరా నేను దేవుడి ప్రేరి. సరే ఎట్ట చేయాలి చెప్పు. మొక్కని సరే కృష్ణ ఎట్ట చేయాలి. సరే స్తోత్రం స్తోత్రం. హలో మై గాడ్ వేర్ ఆర్ యు బాయ్. మంచిగా నాకు ఈ ప్రేయర్ రాదు కానీ ఎట్ట చేయాలి చెప్పు. నాకు ఇప్పుడే రాదు. నువ్వు ఏదా ఏం చేయాలి? హలో హలో మై గాడ్ నాకు ఈ ప్రేయర్ రాదు కానీ బ్యాంక్ చెప్పుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Praise the Lord.